దక్షిణ కర్ణాటకలోని ధర్మస్థల క్షేత్రంలో ఆ పరమశివుడు కొలువై ఉండే అటువంటి పుణ్యక్షేత్రంలో 300కు పైగా, ఒకటి కాదు రెండు కాదు 300కు పైగా శవాలు పూడ్చిపెట్టానంటూ ఒక వ్యక్తి రీసెంట్గా కోర్టులో చెప్పిన మాటలు ఇవి. ఇది దాదాపు 12 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఈ వ్యక్తి చెప్పిన మాటలు నిజమా లేదా, ఇంతటి దారుణాలు జరిగాయా లేదా అనేది గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ తీసుకున్నది. దాని తర్వాత గవర్నమెంట్ మీద వస్తున్న ఒత్తిడి వల్ల ఇప్పుడు ఇంట్రాగేషన్కి యాక్సెప్ట్ చేసింది గవర్నమెంట్. అసలు ఆ వ్యక్తి ఎవరు, దీని వెనకాల ఉన్న పెద్ద హస్తాలు ఎవరివి, ఇంతటి దారుణాలు జరుగుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? అప్పట్లో ఒకటి కాదు రెండు కాదు 400 నుంచి 500 కేసులు, దక్షిణ కర్ణాటకలోని ఎన్నో మిస్సింగ్ కేసులు అప్పట్లో ఎందుకు పెండింగ్ ఉన్నాయి? దీని గురించి ప్రతి ఒక్కటి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీనికి కావాల్సింది మీ సపోర్ట్. ఇలాంటి దేశంలో ప్రపంచంలో జరిగే ప్రతి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ మీద వీడియోస్ నా ఛానల్లో అవైలబుల్ ఉంటాయి. దీనికి మీరు చేయవలసిందల్లా నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కింద బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక మ్యాటర్లోకి వెళ్దాం. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. July 4th, 2025 ఒక వ్యక్తి, ఒక అన్నోన్ పర్సన్ పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయి అతన్ని పోలీసు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత అతన్ని కోర్టుకు తీసుకెళ్ళడం జరిగింది. అతను ఆ కోర్టులో చెప్పిన మాటలు ఏంటంటే, నేను ధర్మస్థల క్షేత్రంలో 12 సంవత్సరాల క్రితం అంటే 1998 నుంచి 2014 వరకు ఒక పారిశుద్ధ కార్మికునిగా పనిచేశాను. అక్కడ అధికారుల ఒత్తిడి వల్ల అధికారులు నాకు ఎలాంటి సంబంధం లేని ఒక 300కు పైగా శవాలను పూడ్చిపెట్టానని అతను కోర్టులో చెప్పిన మాటలు ఇవి. ఇది July 1st వీక్లో చెప్పిన మాటలు ఇవి. కానీ ఇప్పటి వరకు కూడా ఈ విషయాలు ఇంతవరకు కూడా బయటపడట్లేదు. ఇతను చెప్పిన మాటలు అక్కడి గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ తీసుకున్నది. అక్కడ మీడియా కూడా ఇతనికి ఎలాంటి సపోర్ట్ చేయలేదు. దీని తర్వాత రాను రాను కొన్ని వీడియోలు వైరల్ అయ్యి అందరి దృష్టి అంతా ధర్మస్థలం వైపు మళ్ళింది. ఇంకా ఆ వ్యక్తి చెప్పే మాటలు ఏంటంటే, అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ నార్మల్ డెత్స్ అని అనుకున్నాడట. కానీ ఆ బాడీల మీద ఉన్న దెబ్బలు మరియు అత్యాచార ఆనవాళ్ళు కూడా కనపడ్డాయని, దీంట్లో నా దూర బంధువులు కూడా ఉన్నారని, ఈ నిజాలను బయట పెడితే అధికారులు నన్ను కూడా చంపేస్తాను అనడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో నేను 12 సంవత్సరాలు వేరే రాష్ట్రాల్లో తలదాచుకుంటూ బ్రతికాను. ఈ 12 సంవత్సరాలు నన్ను పీడించే ఒకే ఒక సంఘటనలు ఇవి. వారి ఆత్మలు నన్ను పీడిస్తున్నాయి. వారి ఆత్మలకన్నా న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్లో కేసు వేయడం జరిగింది అంటున్నాడు అతను. కోర్టు ఆదేశాల మేరకైతే ఇప్పటి వరకు అతని ఐడెంటిటీ అనేది బయట పెట్టలే గవర్నమెంట్. అదేవిధంగా తను చెప్పింది అబద్ధమా నిజమా అని స్పెషల్ ఇన్వెస్టిగేషన్తో చర్చలు జరిపాకనే గవర్నమెంట్ ఇంకో స్టెప్ తీసుకోవడం జరిగింది. ఆ వ్యక్తి ఇప్పుడు చెప్పే మాటలు ఏంటంటే, ఆ వ్యక్తిని నేను ఎక్కడైతే శవాలను పూడ్చిపెట్టానో అక్కడికి తీసుకెళ్తే నేను ఆ శవాల ఆనవాళ్ళు చూపిస్తానని డైరెక్ట్ కోర్టులో చెప్పడం జరిగింది. అప్పుడు ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకైతే దీనికి సంబంధించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ నియమించబడింది. ప్రణబ్ మోహతి కర్ణాటక డీజీపీ ఇతని ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీంని నియమించి 5 IPS అధికారుల బృందంతో ఈ వ్యక్తిని తీసుకెళ్లి ఎగ్జామ్షన్ చేయగా అక్కడ బయటపడిన నిజాలు ఏంటంటే 100 నుండి 135 శవాల కళేబరాలు బయటపడ్డాయి. ఈ విచారణ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు దీనికి ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ ఇది ఆ పరమశివుడు కొలువై ఉండే ధర్మస్థల క్షేత్రం. ఇంతటి పవిత్రమైన ధర్మస్థల క్షేత్రంలో ఇలాంటి దుర్మార్గాల వెనుక ఉన్న ఎంత పెద్ద హస్తాలనైనా చట్టం వదిలిపెట్టొద్దని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ వీడియో ఈ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. మన ఒక్క గొంతు 10 గొంతులను తెరిపించాలి, అదే నా సిద్ధాంతం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. జై హింద్.